నమస్కారం అమ్మా. ఓకే అండి. సునీత గారు 53 ఇయర్స్ ఏజ్, ఆస్టియోఆర్థరైటిస్ బోత్ నీస్తో లాస్ట్ 6 months సఫర్ అవుతుంది. పెయిన్ చాలా సివియర్గా ఉండేది, నడవడం ఇబ్బందిగా ఉండేది, నిద్ర డిస్టర్బ్ అవుతుండేది, తన పనులు తను చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేది. సో 2 weeks బ్యాక్ బయలాటరల్ నీ రీప్లేస్మెంట్ చేశాము టు ఫాస్ట్ ట్రాక్ టీకేఆర్ సర్జరీ. ఈరోజు ఆమె స్టిచెస్ తీసాం. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ ప్లీజ్ టు సీ హర్. ఆమెంతటా ఆమె సపోర్ట్ లేకుండా వాక్ చేస్తూ వచ్చింది అండ్ షీ ఫీల్స్ వెరీ ప్రౌడ్. హాస్పిటల్లో 2 days తర్వాత వితౌట్ సపోర్ట్ కొంతసేపు నడవగలను. సో ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాను, ఈరోజు రేపుల్లో ఈ ఫాస్ట్ ట్రాక్ టీకేఆర్ అనేది చాలా పాపులర్ బికాస్ ది వే వి డూ ఈజ్ డిఫరెంట్. రికవరీ ఆఫ్ ది పేషెంట్స్ వెరీ ఫాస్ట్. తొందరగా నడవగలుగుతారు, తక్కువ పెయిన్తో నడవగలుగుతారు. చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆపరేషన్ ఎందుకు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారంటే నొప్పి గురించి. ఆపరేషన్ నొప్పి, ఫిజియోథెరపీ నొప్పి. సో ఆ 2 నొప్పులు కూడా ఈరోజు రేపులో చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతున్నాం. అందువల్ల ఇటువంటి రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నాం. నా పేరు సునీత, నాకు 53 ఇయర్స్, హౌస్ వైఫ్ను. మా హస్బెండ్ మహీంద్రా అండ్ మహీంద్రా జైరాబాద్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. సో నా ప్రాబ్లం ఏంటంటే నాకు 7 years బ్యాక్ నుంచి నీ పెయిన్ స్టార్ట్ అయ్యాయండి. నీ పెయిన్ స్టార్ట్ అవుతే డిఫరెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, తగ్గినట్టే అనిపించేది, మళ్ళీ పెయిన్తో ఉండేదాన్ని. ఒక 6 months బ్యాక్ నుంచి చాలా సివియర్ పెయిన్ వచ్చింది. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఏమని అంటే బెస్ట్ ఇన్ డాక్టర్ హైదరాబాద్ ఆర్థోపెడిక్ అని చేస్తే డాక్టర్ కేజే రెడ్డి గారిది వచ్చింది. సో నేను అన్ని సార్ స్పీచెస్ విన్నాను, రివ్యూస్ విన్నాను. సారు స్పీచ్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే నేను పేషెంట్స్ చాలా ప్రేమగా ఉంటాను అనే వర్డ్ నాకు నచ్చింది. సెకండ్ వర్డ్ వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ డే కేర్ గురించి మాట్లాడుతూ అడ్వాన్స్ ఫలితాన్ని ఇస్తున్నాయి, ఫిజియోథెరపీ వల్ల ఎలాంటి పెయిన్ ఉండడం లేదు అని అన్నారు. మూడోది వచ్చేసి చిన్న వయసులో చేయించుకునే వాళ్ళకి తొందరగా రికవర్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందని చెప్పారు. ఈ 3 నాకు చాలా నచ్చాయి. వెంటనే మా హస్బెండ్ ఫోన్ చేసి వచ్చేయమని చెప్పాను. మేము తెల్లవారే డాక్టర్ గారి దగ్గరికి వచ్చేస్తేనే సార్కు నా ఎక్స్రేలన్నీ ఇచ్చేసాను. ఇచ్చేసి చూసి అమ్మా కంపల్సరీ నీకు ఆపరేషన్ అమ్మా అన్నారు. సార్ మెడిసిన్ అన్నాను. నో ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు చేయించుకో, నీకు 53 years తొందరగా రికవర్ అవుతావు, నో ప్రాబ్లం, చూడు నీకు స్ట్రెంగ్త్ కూడా వస్తుంది అని అన్నారు. సార్ నాకు కొంచెం భయంగా ఉంది అని అన్నాను. నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఆపరేషన్ చేస్తానమ్మా అని అన్నారు సారు. మంచి రోజు చూసుకొని వచ్చేయమ్మా, నీకు సర్జికల్ టెస్టులు అన్నీ రాస్తానని సార్ చెప్పారు. సార్ మీరే ఉంటారా ఆపరేషన్ థియేటర్లో అని కూడా అడిగాను. నేనే ఉంటానమ్మా అని అన్నారు. మరునాడు నేను టెస్టులన్నీ చేయించుకున్నాను. అవన్నీ చూసి సారు నీ ఫిట్నెస్ బాగుంది, చిన్న వయసు కదా, నువ్వు బాగవుతుంది, వెంటనే నేను September 13th అని చెప్పేశాను సార్కి. సార్ అన్నారు నువ్వు జాయిన్ కావాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కే వచ్చేయి అని అన్నారు. నాకు అలా రావడం వల్ల కూడా ఒక రకమైన ఫోబియో లేకుండా పోయింది. ఎందుకంటే నేను ఆపరేషన్కి వెళ్తున్నాను, ముందు నుంచే నేను ప్రిపేర్నెస్గా లేను, మంచిగా తయారై ఏదో హోటల్కి వచ్చినట్టుగానే పోలో హాస్పిటల్కి వచ్చేసాను. సారు ఆపరేషన్ థియేటర్ దగ్గరికి రాగానే సునీతమ్మ అని పిలిచారు. సార్ మీకోసమే చూస్తున్నాను అంటే నేను నీకోసమే చూస్తున్నానమ్మా అన్నారు. సారు ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారు. నాకు అసలు నేను ఆశ్చర్యపోయాను, చాలా భయంతో పోయాను. నాకు అసలు ఎలాంటి భయం అక్కడికి వెళ్ళాక అనిపించలేదు. సారు పక్కన ఉండడం వల్ల ఆ ధైర్యం వచ్చిందా, లేకుంటే సారు నేను అడిగాను కదా సార్ మీరు చేస్తారా అని కూడా అడిగాను, దానివల్ల ధైర్యం వచ్చిందా తెలియదు. కానీ నాకు ఈజీగా ఆపరేషన్ అయిపోయింది. అయిపోతుందే సార్ అన్నారు అమ్మ సునీతమ్మ అయిపోయింది నీది ఆపరేషన్ అని అన్నారు. సార్ ఇంకో కాలని అడిగాను సార్ను. అడిగితే ఒక్కరోజు ఆగమ్మ తర్వాత చేస్తామన్నారు. తర్వాత ఆపరేషన్ అయిపోయింది. బయట మా హస్బెండ్కు అన్నీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు బాగా జరిగింది అని చెప్పేసి. సో నన్ను ఐసీయూలోకి తీసుకెళ్లారు. ఐసీయూలో ఒక 2 hours ఉంచారు నన్ను. అక్కడి నుండి నన్ను రూమ్కు షిఫ్ట్ చేశారు. రూమ్స్కు షిఫ్ట్ చేస్తే కొంచెం నిద్ర పట్టట్లేదు అని అంటే కూడా నాకు మెడిసిన్ ఇచ్చారు, వేసుకున్నాను, పడుకున్నాను, నాకు ఎలాంటి పెయిన్ లేదు. 3rd day రోజు వెనస్డే, మండే ఒకటి అయింది, ట్యూస్డే లేదు, వెనస్డే రోజు నాకు మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అసలు నాకు ఎలాంటి యాంగ్జైటీ లేదు నాకు. ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం నేను ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసు కాబట్టి నేను నా సార్నే చూసుకుంటున్నాను. డాక్టర్ కేజే రెడ్డి గారు నా పక్కనే ఉండి అమ్మ నేను ఇక్కడే ఉన్నాను అని అన్నారు.
సారు సెకండ్ ఆపరేషన్ కూడా చేసేసి సక్సెస్ అయ్యిందమ్మా, చాలా బాగా కోఆపరేట్ చేశావు, బాగా చేశావు అని అన్నారు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. మళ్ళీ నన్ను ఐసీయూలో కాసేపు ఉంచేసి రూమ్కు షిఫ్ట్ చేశారు. తెల్లవారి సారు రౌండ్స్కి వచ్చిన ప్రతిసారి అమ్మా సునీతమ్మ అంటుంటే నేను అనుకున్నాను సారు వీడియోలో చెప్పినప్పుడు అలా అన్నారేమో అని అనుకున్నాను. కానీ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, సారు పలకరింపులో చాలా ఆత్మీయత ఉంది, ధైర్యాన్ని ఇచ్చారు. నాకు ఆ కాన్ఫిడెంట్ బాగా నచ్చింది సారు. తర్వాత నాకు ఫిజియోథెరపీ థామస్ గారు వచ్చి చేయించినప్పుడు కూడా నాకు ఎలాంటి పెయిన్ కనిపించలేదు. బాగా చేస్తున్నావు అన్నారు. అప్పుడు ఇంకా ధైర్యాన్ని ఇచ్చింది, ఎందుకంటే డాక్టర్ గారు అడ్వాన్స్ మెడిసిన్స్ వచ్చాయి, దానివల్ల పెయిన్ ఉండదు అని చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చిందండి. ఫ్రైడే రోజు నన్ను వాకర్తో నడిపించారు. తర్వాత వితౌట్ వాకర్తో కూడా నేను ఒక 10 అడుగులు వేయగలిగాను. అప్పుడు థామస్ గారు చాలా మెచ్చుకున్నారు. ఇలాగే నువ్వు రెగ్యులర్గా ఎక్సర్సైజులు ఇవి చేస్తూ ఉండమ్మా, నువ్వు తొందరగా రికవర్ అవుతావు అన్నారు. మళ్ళీ డాక్టర్ గారు రౌండ్కి వచ్చారు. అమ్మ నడిచావంట కదా, చాలా హ్యాపీ, తొందరగా రికవర్ అయ్యామమ్మా, నో ప్రాబ్లం నీకు ఇంకా అని చెప్పారు. మళ్ళీ నన్ను సాటర్డే రోజు నాకు డిశ్చార్జ్ చేసేసారు. డిశ్చార్జ్ చేసి ఇంటికే ఫిజియోథెరపీని పంపిస్తామని చెప్పారు. సో నేను అసలు ఇలా జాయిన్ అయ్యానో అలాగే బయటకు వచ్చాను. నాకు అంతకుముందు చాలామంది ఫిజియోథెరపీ వల్ల నొప్పి వస్తుంది అది ఇదని చెప్పేవాళ్ళు, ఆపరేషన్ అంటే భయం. అసలు అలాంటి భయమే కలిగించలేదు నాకు. ఎందుకంటే సారు రివ్యూస్ అవన్నీ పదే చూసి నాలో బాగా నాటుకుపోయింది. లేదు డాక్టర్ మాటనే కరెక్ట్ ఉంటుంది, బయట వాళ్ళందరూ అంటుంటారు అది, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ వేరని సారు చెప్తూనే ఉన్నారు కదా అని హ్యాపీ ఫీల్ అయిపోయాను. కొత్త లైఫ్ ఇచ్చిన డాక్టర్ కేజే రెడ్డి గారికి కృతజ్ఞతలు, అండ్ టీంకు నా కృతజ్ఞతలు, థామస్ గారికి, అండ్ ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేసిన రాముకు, అందరికీ థ్యాంక్స్. అపోలో హాస్పిటల్ ఇంత ఫెసిలిటీ కలిగించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. హాస్పిటల్లో చేరినప్పటి నుండి నర్సు కానీ ఆయాలు కానీ ఎక్సలెంట్ అండి. వాళ్ళ ట్రీట్మెంట్ ఎప్పుడు పిలిస్తే రాత్రి అప్పుడు పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. ఒక్కరోజు కూడా చిన్న ఇబ్బంది కూడా నాకు కలిగించకుండా నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. సో సారు చెప్పిన స్పీచెస్ వినడం వల్ల అది కరెక్ట్ కాదేమో అనుకున్నా, కానీ 100% సారు చెప్పినే జరిగినాయి. ఇదండి. ఇప్పుడు నేను 10 days నుంచి వితౌట్ వాకర్తో నేను ఈజీగా నడవగలుగుతున్నాను. ఇప్పుడు హాస్పిటల్ కూడా నేను ఎంట్రన్స్ నుంచి లోపలి వరకు కూడా నేను వితౌట్ వాకర్తో వాక్ చేస్తూ వచ్చాను. అందరికీ నా థ్యాంక్స్ అండి. మీరు విన్నారు కదా. సో నా మెసేజ్ ఆర్ అడ్వైస్ ఏంటంటే, ఎవరికైతే ఈ నీ రిప్లేస్మెంట్ అవసరం ఉందో, అంటే స్టేజ్ 4 ఉన్న వాళ్ళకు, స్టేజ్ 1 to 4గా ఉండి మీ డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, నిద్ర ఎఫెక్ట్ అవుతుంది, పెయిన్ వల్ల మీరు చాలా ఇబ్బందిగా పనులు చేసుకోలేకపోతున్నారంటే దట్స్ రైట్ టైం. ఎక్స్రేస్ చూస్తే డాక్టర్తో ఎక్స్రే చేయించుకొని, ఒకవేళ ఎక్స్రేలో సివియర్ డ్యామేజ్ ఉందనుకోండి, మీరు పోస్ట్పోన్ చేయకూడదు. పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ బోన్ డ్యామేజ్ అవుతుంది, ఆపరేషన్ కొంచెం డిఫికల్ట్గా అవుతుంది, రికవరీ ప్రొలాంగ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఎక్కువ రీకన్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బోన్ డ్యామేజ్ అవుతే సర్జరీ కూడా ప్రాబబుల్లీ అంత సక్సెస్ఫుల్ ఉండకపోవచ్చు. అందుకని నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో, అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఇప్పుడు 7 crore పాపులేషన్ సఫర్ అవుతున్నారు ఇండియాలో, వాటిలో ఓన్లీ 5% వాళ్ళకి ఈ ఆపరేషన్ అవసరం ఉంటుంది. 95% ఆపరేషన్ లేకుండానే మేనేజ్ చేయడానికి వీలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.